హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. సో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? ఎప్పటిలాగానే యాజ్ ఇట్ ఈస్‌గా కామెంట్ చేసేసేయండి. అండ్ ఈరోజు వీడియో ఏంటి అనేది అందరూ టైటిల్ చూసేసారు కదా! సో చాలా ఎక్సైటెడ్‌గా ఉండండి. అండ్ చాలా మంచి విషయాలు నేను ఈరోజు వీడియోలో షేర్ చేయాలి అనుకుంటున్నాను. అండ్ గైస్ మీకే అనమాట ముందే చెప్తున్నాను. ఈ వీడియో చాలా మందికి హెల్ప్ అవుతుంది. అండ్ స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. అండ్ ఈ విధంగా చేసినట్లయితే, ఇలా ఉన్నట్లయితే చచ్చినా సరే, ప్రాణం పోయినా సరే మిమ్మల్ని వదులుకోలేరు అమ్మాయిలు. మరి ఏంటి? ఎలా ఉండాలి? అనేది పెద్ద టాస్క్ ఏం కాదు. చాలా సింపుల్ విషయాలనమాట. నేను చెప్పిన తర్వాత రియల్లీ అని మీకే అనిపిస్తుందనమాట. ఇంత చిన్న విషయాలకే అమ్మాయిలు క్లోజ్ అయిపోతారా అనే థాట్ కూడా మీకొస్తుంది. డెఫినెట్‌లీ అవుతారు అనమాట. అంత ఇంపాక్ట్ చూపిస్తుంది నేను చెప్పే పాయింట్స్. ఫస్ట్ వన్ ఏంటి అంటే అమ్మాయికి సంబంధించిన విషయాలని సీక్రెట్‌గా ఉంచినప్పుడు. అంటే చాలామంది గర్ల్స్ ఐ థింక్ మీతో చాలా పర్సనల్ విషయాలు కూడా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌లో బాగా క్లోజ్ అయినట్లయితే ఖచ్చితంగా షేర్ చేసుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళ లైఫ్‌లో జరిగే ప్రతి ఒక్క సిట్యుయేషన్‌ని కూడాను మీతో చెప్పుకోవాలి, లేదా మీ సజెషన్ తీసుకోవాలి, లేదా కొంచెం ఓదార్పుగా ఉంటుందనో, ఇంకో థాట్ వల్లో మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటారు. బట్ ఎప్పుడు అంటే చాలా చాలా డీప్‌గా ఉన్నప్పుడు, చాలా క్లోజ్‌గా ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళు పర్సనల్‌గా ఏమన్నా ఇష్యూస్ కానీ ఏదన్నా మీతో చెప్పినప్పుడు, అవి కొంతమంది ఏంటంటే కొంచెం వేరే వాళ్ళకి ట్రాన్స్‌ఫర్ చేస్తూ ఉంటారనమాట. బట్ అలా కాకుండా ఆ అమ్మాయి చెప్పిన విషయాలు ఏమైనా సరే అవి గోప్యంగా, సీక్రెట్‌గా ఉంచినట్లయితే అమ్మాయిలకి చాలా ఇష్టమనమాట. వాళ్ళ మీద ఒక ఎఫెక్షన్ పెరుగుతుంది తెలియకుండానే. అంటే వాళ్ళకి కావాల్సింది కూడా అదే. ఏదైనా కొంచెం పర్సనల్‌గా ఏదైనా చెప్పుకున్నప్పుడు అది వాళ్ళతోనే ఉండిపోవాలి అనే థాట్‌తో ప్రతి ఒక్క అమ్మాయి అనుకుంటూ ఉంటారు. బట్ అలా మీరు గనుక ఉన్నట్లయితే మాత్రం డెఫినెట్‌లీ మీ పైన ఒక గుడ్ ఒపీనియన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీతో ఇంకా క్లోజ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలనే థాట్స్ కూడా వస్తాయి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏడిపించటం కాదు. ఏడుపు రాకుండా చూసుకునే అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట. అండ్ చాలామంది గాయ్స్ మీరు చూస్తున్నట్లయితే చాలా విషయాల్లో అమ్మాయిలని హర్ట్ చేయటం కానీ, బాధ పెట్టడం, ఏడిపించడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది అనుకోని సిట్యుయేషన్స్‌లో జరగొచ్చు. కొంతమంది కావాలని కొన్ని కొన్ని వర్డ్స్ యూజ్ చేసి మరీ బాధ పెట్టి ఏడిపిచ్చేస్తూ ఉంటారనమాట. కానీ ఇక్కడ నేను చెప్పే విషయం ఏమిటి అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి అబ్బాయి అంటే ఒక గుడ్ పర్సన్ అనే ఫీలింగ్ కలగాలి అన్నా అసలు ఎవరికో కాదు. మీకే నేనొక గుడ్ బాయ్ అనే థాట్ రావాలి అన్నా కూడాను ఉండవలసిన ది బెస్ట్ క్వాలిటీ ఏంటో తెలుసా? అమ్మాయిని ఏడిపించడం కాదు. అమ్మాయిలకి ఏడుపు రాకుండా చూసుకోవటంలోనే మీ గొప్పతనం కనిపిస్తుందనమాట. అలాగే ఇక్కడ కూడా గర్ల్స్ ఆలోచించేది కూడా ఇదే అనమాట. సో, ఎప్పుడైనా లైఫ్‌లోకొచ్చే పార్ట్నర్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ ఎవరైనా కానీ నన్ను ఏడిపించకూడదు, హ్యాపీగా చూసుకోవాలి అనే థాట్‌తోనే ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మీరైతే మాత్రం ఒకసారి కామెంట్ చేయండి. అండ్ నేను కూడా యాజ్ ఇట్ ఈస్‌గా నేను ఎవరిని ఏడిపించిన గర్ల్స్‌ని చాలా బాగా చూసుకుంటాను అనే థాట్ మీలో ఉందా? లేదా మీరు అలాంటి గుడ్ బాయ్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ నేను కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను. ఎంతమంది ఇలా ఉన్నారు లేదా అని చెప్పేసి. సో, అంటే ఈ క్వాలిటీ కూడా చాలా మంచి క్వాలిటీ అనమాట. బాధ పెట్టడం కాదు. బాధ రాకుండా చూసుకునే వాళ్ళే అసలైన గుడ్ బాయ్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైనాన్షియల్‌గా ప్రాబ్లమ్ లేకుండా చూసుకునే అబ్బాయిలు అనమాట. ఇది ఎలాగో కామెంట్‌లో పెడుతుంటారు. ఫస్ట్ కామెంట్ ఇదే వస్తుంది అనమాట. సో, ఈ గర్ల్స్‌కి కావాల్సింది ఎస్పెషల్లీ ఫైనాన్షియల్‌గా బావుండాలి. ఇదే చూసుకుంటూ ఉంటారు. మనీ ఇట్లా మాట్లాడుతూ ఉంటారు. అండ్ ఓకే. తప్పు లేదు. ఎందుకు అంటే ఎప్పుడు ఎవరైనా కానీ అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అనే థాట్‌తోనే ఉంటారు కాబట్టి అండ్ ఖచ్చితంగా మనీకి ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. సో, రిలేషన్‌లో ఉంటున్నప్పుడు ఎస్పెషల్లీ మనీకి సంబంధించి ఇష్యూస్ రాకూడదు, ప్రాబ్లమ్స్ రాకూడదు. ఆహ్, ఆహ్, ఏదో డిసప్పాయింట్ అనే ఒక ఫీల్ రాకూడదు అని చెప్పేసి చాలామంది గర్ల్స్ ఆలోచిస్తూ ఉంటారనమాట. ఫైనాన్షియల్‌గా బావుండాలి అనే థాట్ కూడా ఉంటుంది. తప్పేం కాదు అది. బట్ కాకపోతే ఎప్పుడు తప్పవుతుందంటే ఓన్లీ ఫైనాన్షియల్ గురించే మైండ్ సెట్ ఉన్న వాళ్ళది తప్పవుతుందనమాట. సో, అన్నిటిలో ఇది కూడా ఉండాలి అనుకోవటంలో తప్పైతే లేదు. బట్ ఇలా కూడా అమ్మాయిలు ఉంటారు కాబట్టి ఎస్పెషల్లీ గాయ్స్ మీరు కొంచెం మంచిగా సెటిల్ అవ్వండి. మంచిగా జాబ్ లేకపోతే జాబ్ సెట్ చేసుకోండి. సో, తను మీతో ఉన్నప్పుడు కూడాను ఎలాంటి ఇబ్బంది ఫీల్ అవ్వకుండా ఉండాలనే థాట్‌తో గర్ల్స్ ఉంటారు కాబట్టి సో, ఇది కూడా ఫైనాన్షియల్ స్టేటస్ కూడా ఖచ్చితంగా మంచిగా మెయింటైనింగ్ చేయడానికైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ అనమాట. అండ్ గర్ల్స్ మోర్ దెన్ అంటే కోరుకునేది ఏంటి అంటే ఎవరైనా కానీ ఐ థింక్ ఫ్రీడమ్ ఇవ్వాలి మంచిగా అనే థాట్‌లో ఉంటారు అనమాట.
ఎందుకంటే కొంతమంది కండిషన్స్ పెడుతూ ఉంటారు. సో, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇది నాకు చెప్పాలి, ఇది నాకు ఏదో సంథింగ్ ఓవర్‌గా అనమాట. మరీ ఓవర్ అంటే ఓవర్ ఇంకది. సో, అలాంటివి చేస్తున్నట్లయితే అమ్మాయిలు చాలామంది దూరం పెట్టేస్తారు మిమ్మల్ని. డిసప్పాయింట్ అవుతూ ఉంటారు కాబట్టి ఎస్పెషల్లీ గైస్ కొంచెం మీతో అంటే నాతో టైమ్ స్పెండ్ చేయాలి నా పార్ట్నర్ అనుకోవడంలో తప్పులేదు కానీ, బట్ అలా అని చెప్పేసి ఏదో కట్టి పడేసినట్టు ఉండకూడదు అనమాట రిలేషన్ అనేది. కొంచెం వాళ్ళకి పర్సనల్ స్పేస్ అనేది కొంచెం ఇస్తూ ఉండాలి. వాళ్ళకి కొంచెం కొన్ని ఇష్టాలు పర్సనల్‌గా ఫ్రెండ్స్ ఎక్సెట్రా ఉంటాయి కాబట్టి, ఒక చిన్న ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్క అమ్మాయి కోరుకుంటుంది కాబట్టి, ఈ పాయింట్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం ఎవరైతే మీరు ఇష్టపడుతున్నారో వాళ్ళకి కొంచెం ఫ్రీడమ్ ఇచ్చి చూడండి. ఇలాంటి వాళ్ళకి అమ్మాయిలు చాలా బాగా అడిక్ట్ అయిపోతారనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి గర్వం, పొగరు, అహంకారం ఏదైనా తీసుకోండి. ఇలాంటి యాటిట్యూడ్ చూపించే అబ్బాయిలకి మాత్రం అమ్మాయిలు నో చెప్పేస్తున్నారు. ఆ సంగతి మీకు తెలుసా? ఎందుకంటే ఇప్పుడు షో ఆఫ్ చేయటం బాగా ఫ్యాషన్ అయిపోయింది కదా చాలామంది అబ్బాయిలకి. బట్ ఆ షో ఆఫ్ ఎవరికీ నచ్చట్లేదు ఇప్పుడు. సింప్లిసిటీనే కోరుకుంటున్నారు చాలామంది అమ్మాయిలు. కానీ ఇక్కడ ఏంటంటే ఇంకొంతమంది అండ్ నేను చెప్పేదే జరగాలి, నా మాటే నెగ్గాలి అనే థాట్‌లో కూడా కొంచెం గర్వంగా బిహేవ్ చేస్తూ ఉంటారు. కొంచెం అహంకారంగా, కొంచెం ఇలాంటి యాటిట్యూడ్స్ చూపిస్తున్నారా మీరెవరైనా సరే? వెంటనే ఆపేసుకోండి ఇప్పుడైనా సరే. ఎందుకంటే అలాంటి వాళ్ళని అమ్మాయిలు లైక్ చేయటం లేదు. అండ్ నార్మల్‌గా ఉండేవాళ్ళు క్యాజువల్‌గా, ఫ్రీగా మాట్లాడే వాళ్ళనే ఇష్టపడుతున్నారు. సింప్లిసిటీనే ఎక్కువగా కోరుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే. మీకు అలాంటి యాటిట్యూడ్స్ ఏమైనా ఉంటే స్టాప్ చేసేసుకోండి. అండ్ గర్ల్స్‌కి అస్సలంటే అస్సలు నచ్చట్లేదు అనమాట. ఇప్పుడున్న ప్రెజెంట్ అనమాట. సో, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మీకు అలాంటివి ఏమైనా ఉన్నట్లయితే అండ్ వెంటనే చేంజ్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఓపెన్ అండ్ హానెస్ట్‌గా మాట్లాడే వాళ్ళనమాట. ఇది చాలా మందికి అనుకుంటూ ఉంటారు ఏంటంటే ఓపెన్‌గా ఉండటం కూడా రాంగ్, హానెస్ట్‌గా బిహేవ్ చేసినా కొంతమందికి నచ్చట్లేదు అని అనుకుంటారేమో కానీ, బట్ స్టార్టింగ్‌లో కొంచెం అది వర్కౌట్ అవ్వకపోయినా కూడాను ఆ తర్వాత మెల్లిగా సెట్ అవుతుంది అనమాట. అండ్ ఎందుకంటే ఈ మీరు ఓపెన్‌గా ఉండట్లేదు, అసలు ఏది హానెస్ట్‌గా మాట్లాడట్లేదు అంటే స్టార్టింగ్‌లో మీకు కనెక్ట్ అయినా కూడాను, ఆ తర్వాత మీ రియల్ క్యారెక్టర్ ఏంటి అనేది వాళ్ళకి అర్థమైపోతుంది కదా! అప్పుడు ఖచ్చితంగా మీకు బ్రేక్ తీసుకుంటారు అనమాట మీ దగ్గర నుంచి వాళ్ళు. సో, అలాంటి సిట్యుయేషన్ రాకుండా ఉండాలి అంటే మనం స్టార్టింగ్ నుంచి మనం ఎలా ఉండాలో అలా ఉంటేనే బెటర్‌గా ఉంటుంది. ఎప్పటికైనా, ఇప్పటికైనా, ఫ్యూచర్‌లో అయినా కూడా అనమాట. సో, ఏదేమైనా సరే మీరు మీ గర్ల్ ఫ్రెండ్‌తో ఏదైనా మాట్లాడాలి అనుకున్న ఓపెన్‌గానే మాట్లాడేసేయండి. హానెస్ట్‌గా చెప్పేసేయండి. తప్పేం కాదు. వాళ్ళు అర్థం చేసుకుంటారు ఖచ్చితంగా. మీ పైన ఒక ఇష్టం, ఒక మంచి ఒపీనియన్ ఉంటే డెఫినెట్‌లీ అనమాట. అలా మాట్లాడే వాళ్ళని కూడా చాలామంది ఇప్పుడున్న ప్రెజెంట్ గర్ల్స్ కూడా ఇష్టపడుతున్నారు. సో, ఏదేమైనా డేర్ టు డేర్, ఓపెన్ టు ఓపెన్‌గా మాట్లాడితేనే బావుంటుంది అనే థాట్స్‌లో కూడా కొంతమంది గర్ల్స్ ఉంటున్నారు కాబట్టి, మీరెప్పుడైనా సరే, ఏదైనా సరే డిస్కషన్ మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా హానెస్ట్‌గా ఉండటానికైతే ట్రై చేయండి. లాస్ట్ వన్ వచ్చేసి కోప్పడినా కూడాను వెంటనే మళ్ళీ రియలైజ్ అయిపోయి, నార్మల్ అయిపోయే అబ్బాయిలంటే అమ్మాయిలకి చాలా ఇష్టం అంట. అండ్ గైస్ ఇది చాలా మంచి క్వాలిటీ అని కూడా మనం చెప్పుకోవచ్చు. చాలా మంది విషయాల్లో మీరు చూస్తున్నట్లయితే ఏదైనా ఒక గొడవ స్టార్ట్ అయినప్పుడు దాన్ని చాలా లెంత్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారనమాట. దాన్ని నిజంగా ఒకరిపైన మనకి చెప్పలేనంత ఇష్టం ఉన్నప్పుడు ఏదైతే గొడవని మనం ఎక్కువ లెంత్ చేసుకోమనమాట. చేసుకోలేము కూడా అసలు. వెంటనే మళ్ళీ కొద్దిసేపట్లోనే నార్మల్ అయిపోవటం, సారీ చెప్పేసుకోవటమో, లేకపోతే ఓకే అని ఫ్రెష్‌గా మళ్ళీ మాట్లాడటం కానీ, ఇట్లాంటివన్నీ కొంతమంది చేస్తుంటారు. చాలా గుడ్ క్వాలిటీ అనమాట. సో, మెచ్యూర్డ్ గైస్ చేసే పని కూడా అదే అనమాట. కానీ ఇంకొంతమంది ఏందంటే ఏదైనా ఒక టాపిక్ జరిగినప్పుడు, ఏదైనా డిస్కషన్ వచ్చినప్పుడు దాన్ని కొన్ని రోజుల పాటు కూడాను తీసుకెళ్తూ ఉంటారు ఆ టాపిక్‌ని ఇంకా. అలాంటి వాళ్ళని అమ్మాయిలు అస్సలు లైక్ చేయటం లేదు. చెయ్యరు కూడా ఫ్యూచర్‌లో కూడా గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే ఏదన్నా ఒక చిన్నపాటి గొడవ ఏదైనా సరే, ఒక పెద్ద గొడవ అయినా సరే జరిగినప్పుడు వెంటనే మళ్ళీ తెలుసుకొని ఆ తప్పు మిస్టేక్ తెలుసుకోవటమో, లేకపోతే కాంప్రమైజ్ అయిపోవటమో, మళ్ళీ ఏం తెలియనట్టు నార్మల్‌గా ఫ్రెష్‌గా మాట్లాడటము, ఇట్లాంటివి చేసేవాళ్ళంటేనే అమ్మాయిలకి చాలా ఇష్టం అనమాట. అండ్ మీలో ఆ క్వాలిటీ ఉందో లేదో కూడా వన్స్ చెక్ చేసేసుకోండి. ఎందుకంటే ఇది చాలా మంచి క్వాలిటీ అనమాట. ఎలాంటి డిస్టర్బెన్సెస్ వచ్చినా కూడాను మళ్ళీ ఏం తెలియనట్టు మీ గర్ల్ ఫ్రెండ్‌తో మళ్ళీ క్యాజువల్‌గా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి. ఆ క్వాలిటీ వాళ్ళకి చాలా బాగా నచ్చుతుంది అనమాట. సో, గైస్ ఇవన్నమాట మెయిన్‌గా అండ్ మీ అందరికి బాగా నచ్చాయి ఈ క్వాలిటీస్. ఇలాంటివన్నీ మెయింటైన్ చేసే ఎవరికైనా సరే అమ్మాయిలు ఫిదా అయిపోవాల్సిందే అనమాట. మీకు క్లోజ్ అయిపోవాల్సిందే. అండ్ మీరు నో అన్నా, ఐ థింక్ ఇంకేదైనా అన్నా, అసలు వద్దన్నా, ఏమన్నా సరే మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టుకోలేరు అనమాట. ఎందుకంటే ఇవన్నీ చాలా మంచి క్వాలిటీస్ కదా! చూస్తూ ఎవరైనా ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న అబ్బాయిలని మిస్ చేసేసుకుంటారా? మీరే చెప్పండి. చేసుకోరు కదా! సో, అందుకోసం మీరు మెయింటైన్ చేయండి. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా చాలా మంచి క్వాలిటీస్ అనమాట. కేవలం అమ్మాయి విషయంలోనే అనే కాదండి. అండ్ మీకైనా కూడాను ఎవరి విషయంలో అయినా సరే బయట మీకొక మంచి గుడ్ నేమ్ రావాలి అన్నా కూడాను బాగా హెల్ప్ అవుతాయి నేను చెప్పినవన్నీ కూడాను. అండ్ ట్రై చేసి